ఫ్రెండ్స్, ఈరోజు నేను బనానాతో ఒక స్పెషల్ కర్రీ చేస్తున్నాను. ఇది ఫ్రై కాదు, కర్రీ కాదు, ఒక గ్రేవీ కర్రీ. దీనికి కావాల్సినవి బనానా, చింతపండు, ఒక ఆనియన్. సో వీటితో మనం ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వీటిని కట్ చేసుకుందాం. వీటిని మనము ఇలా కట్ చేసుకొని బనానాస్ని వీటిని ఇప్పుడు నేను వేసుకున్నాను బండిలో. దాంట్లో ఇప్పుడు నేను బనానా పీసెస్ అన్నీ వేసేస్తాను. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సరిపడినంత ఉప్పు, దీంట్లోనే మనం ఇప్పుడు కొంచెం మసాలా, కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం కారం అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి కొంచెం సేపు మగ్గనించాలి. ఇది ముక్క కొంచెం బాగా మగ్గింది. సో ఇక్కడ మనం ఆనియన్ యాడ్ చేద్దాము. ఓకే, ఆనియన్, రెండు మిర్చి, కరివేపాకు అన్నీ ఈ స్టేజ్ దగ్గర యాడ్ చేద్దాం. ఇక్కడ ముక్క బాగా మగ్గింది. ఈ స్టేజ్ దగ్గర మనం ముందుగానే రెడీ చేసుకున్న చింతపండు రసం, ఇంకా కొంచెం టేస్ట్కి ఒక్కరోజు జాగ్రత్త బెల్లం యాడ్ చేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు మనం దీనంతా బాగా మిక్స్ చేసుకుని ఇక్కడ మగ్గ పెట్టుకుందాం. చూడండి, కర్రీ అంతా బాగా ఈ చింతపండు రసం అంతా ముక్కలకి పట్టి చాలా డెలిషియస్గా ఉంది. దీన్ని కొన్ని సైడ్స్ అరటికాయ పులుసు అంటారు, కొన్ని సైడ్స్ అరటికాయ గ్రేవీ కర్రీ అంటారు. నేనైతే అంత గ్రేవీగా తిన్నాను, మా పిల్లలు ముక్కలుగానే కావాలి అంటారు, పిసిస్తాను. సో నేను ఈ స్టేజ్ దగ్గర ఆపేస్తాను. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీంతో ఇదిగో చూడండి, దీంతో ఎంతో రుచిగా ఉండే బనానా పులుసు రెడీ. అరటికాయ పులుసు మీరు కర్రీగా చేసుకోవచ్చు, గ్రేవీగా చేసుకోవచ్చు, కానీ రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మీకు నేను చేసే ప్రతిదీ మీకు ఈజీగా ఫాస్ట్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ.